సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 11వ తారీఖు లగాయితూ జనవరి 17వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మరీ ముఖ్యంగా గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉండగా సింహరాశి యందు కేతు ఉన్నారు. అలాగే బుధ కుజులు ధను రాశి యందు సంక్రమణంలో ఉన్నారు. రవి శుక్రులు మకర రాశి యందు ఉన్నారు. అలాగే కుంభమందు రాహు యొక్క స్థితి ఉన్నది. శనేశ్వరుడు మీనరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. చంద్రుడు ఈ వారంలో కన్యా, తుల, వృశ్చిక, ధను రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. దశమ కేంద్రమందు రవి శుక్రుల యొక్క సంచారము చాలా కీలకంగా మారబోతూ ఉన్నది. అర్ధసిద్ధి సదారోగ్య బంధు సంతోషవర్ధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు ఇప్పటి వరకు 9వ స్థానమందు విచారాన్ని కలిగించినటువంటి రవిగ్రహము దశమంలో దిగ్బలయుక్తుడై ఒక రకమైనటువంటి ఆనందాన్ని, అర్ధసిద్ధి సదారోగ్య అన్నారంటే ఆర్థిక సంబంధమైనటువంటి ఎదుగుదలని, ఆరోగ్యపరమైనటువంటి అనుకూలతని కూడా రవిగ్రహం మేషరాశి వారికి ఈ వారం లగాయితూ ఇవ్వబోతూ ఉన్నారు. ఈ మకర సంక్రమణ పుణ్యకాలం ఈ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని, అలాగే మంచి శుభ కార్యక్రమాల యొక్క పరంపరని, ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వబోతూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు తగ్గుముఖం పట్టడం, ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల ఉండడం, అనగా ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తిని సైతం ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కలిగించబోతూ ఉన్నది. అలాగే లాభస్థానమందు రాహువు, అలాగే చంద్రుని యొక్క ప్రధానమైనటువంటి స్థితి ఈ వారంలో 6, 7వ స్థానాల్లో వారం ప్రారంభంలో అనుకూలించబోతూ ఉన్నది. కాబట్టి స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అర్ధలాభం యశోముద అన్నారు శాస్త్రవచనం ప్రకారం. అంటే స్వస్థానాలకి వెళ్ళడానికి, సొంత బంధువుల్ని, సొంత ప్రాంతాలని చేరుకోవడానికి, ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి, మనోధైర్యాన్ని పొందడానికి, మానసికమైనటువంటి దౌర్బల్యాన్ని దూరం చేసుకోవడానికి ఈ వారంలో గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. అయితే ఖర్చు కొంత అధికంగా ఉంటుంది, శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది, నిద్రా సౌఖ్యం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా అతి ఆలోచనలు ఈ వారంలో ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో కొంత ఎదుగుదల అనేటువంటిది అటు కొంత ధైర్యము లేదా ఉద్యోగము ఇటువంటి వాటిలో కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ప్రయాణాలు చేయడం వల్ల అలసిపోయేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉన్నది. కాబట్టి మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఏలినాటి శని యొక్క దోష నివారణ కోసమై దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అష్టమ రవి యొక్క దోషం ఈ వారంతో తొలగబోతూ ఉన్నది. కాబట్టి ఇది ఒక మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఎందుకంటే అష్టమంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి వల్ల శారీరక అలసట అధికంగా ఉండడము, మానసికమైనటువంటి వ్యాకులత అధికంగా ఉండడము, అధికంగా ప్రయాణాలు చేయవలసి రావడము, ముఖ్యంగా కాలాతిక్రమ భోజనం, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండవలసి రావడం, ఇటువంటివన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఈ అష్టమంలో ఉండేటువంటి గ్రహస్థితి దాటిపోతే. మరీ ముఖ్యంగా దీర్ఘ సంచార గ్రహాలు ఎప్పటి నుండో అనుకూలిస్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా అనుకూలంగానే ఉన్నారు. వాటితో పాటు చంద్రుని యొక్క బలం షష్ఠ సప్తమ స్థానాల యందు పరిపూర్ణంగా ఒక 4.5 రోజుల పాటు చంద్రుడు యోగించడం వల్ల మనస్సౌఖ్యం, యశోవృద్ధిం, సౌభాగ్యం చ ధనాగమ అన్నది శాస్త్రం. అంటే సొంత బంధువుల్ని చూడడం, సొంత ప్రాంతాలకు చేరుకోవడం, మానసిక సంతోషం. ఎక్కడికి వెళితే మనం సంతోషాన్ని పొందగలుగుతామో, ఎక్కడికి వెళితే మనసు కొంచెం ప్రశాంతతని పొందగలుగుతుందో
అటువంటి ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటారు వృషభ రాశి వారు. దేశాంతరవాసం చేయడానికి అవకాశం ఉంటుంది, స్థానచలనానికి అవకాశం ఉంటుంది, ఒక ప్రాంతాన్ని దాటి వేరే ఒక ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి, ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని ఈ 5 రోజులు వారంలో చంద్రుడు మీకు ప్రసాదించబోతూ ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయము. అలాగే శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలపై చర్చలు జరుగుతాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు తగ్గుతాయి. వ్యాపారపరమైనటువంటి పరిస్థితులు చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. కొంత కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంచెం సందిగ్ధత ఉండవచ్చును. అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను కుటుంబ సభ్యులు వ్యతిరేకించడమో, లేదా జీవిత భాగస్వామి సంతానానికి సంబంధించిన విషయాలు మీకు కొంచెం చికాకుని కలిగించడమో, లేదా కొంత అసంతృప్తి అనేటువంటిది ఈ వారంలో ఉన్నప్పటికీ గతంతో పోల్చుకుంటే కొంచెం మెరుగైనటువంటి వారంగానే చెప్పవచ్చును. కాకపోతే పైన చెప్పినటువంటి నియమాలు కొన్ని ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి అనుభవించవలసి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ అష్టమ స్థానస్థిత గ్రహాల యొక్క స్థితి మారినటువంటి వల్ల అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు తగ్గుతుంది, మానసికమైనటువంటి ఆందోళన తగ్గుముఖం పడుతూ ఉంటుంది, యథార్థానికి దగ్గరగా జీవనాన్ని సాగించగలుగుతారు, ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అనేటువంటి దాన్ని తెలుసుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రత్యేకించి అష్టమ కుజుని యొక్క దోష నివారణ కోసమై సుబ్రహ్మణ్య ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణమే గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అష్టమ స్థానస్థిత శుక్రుడు అలాగే చంద్రుని యొక్క బలం ప్రధానమైనటువంటి బలంగా చెప్పవచ్చును. వారంలో 5 రోజుల పాటు చంద్రుని యొక్క బలం ఉన్నది. దానివలన స్వస్థాన ప్రాప్తి ఆరోగ్య అన్నారు. అంటే మిథున రాశి వారికి అష్టమ శుక్రుడు అలాగే షష్ఠ చంద్రుడు కూడా ఖర్చులను తట్టుకోగలిగేటువంటి శక్తినిస్తారు. అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా ఉంటుంది, కానీ ఈ వారంలో ఖర్చుని తట్టుకోగలిగేటువంటి గ్రహస్థితిని ఈ శుక్రచంద్రులు ఇద్దరు కూడా ప్రసాదిస్తున్నారు. అంటే మీరు ఏదైతే డబ్బు ఖర్చు పెట్టాలనుకుంటున్నారో దాన్ని ఖర్చు పెడతారో అది ఎలాగోలా పుడుతూ ఉంటుంది అన్నది శాస్త్రం. అలాగే ప్రత్యేకించి 6వ స్థానమందు చంద్రుడు, అష్టమమందు శుక్రుడు, ఈ అర్గళం ఏదైతే ఉన్నదో సప్తమ స్థానానికి భార్యామూలకంగా ధనలాభాన్ని కూడా మనం దీన్ని ఊహించవచ్చును. భార్యామూలకమైనటువంటి ధన ప్రాప్తి అంటే జీవిత భాగస్వామి కానీ లేదా భార్య కానీ లేదా భర్త కానీ వారికి సంబంధించినటువంటి ఉద్యోగ వ్యవహారాలు మెరుగుపడుతూ ఉండడం. అంటే ఉదాహరణకి జీవిత భాగస్వామికి ఉద్యోగం లేదనుకోండి ఇప్పటి వరకును, ఈ గ్రహస్థితి వారి ద్వారా ధన రాబడిని సూచిస్తోంది. అంటే వారికి ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే సొంత ప్రాంతాలకు చేరుకోవడం, సొంత బంధువుల్ని సొంత మిత్రుల్ని కలుసుకుంటూ ఉండడం, మానసికమైనటువంటి ప్రశాంతతని పొందడం. అమ్మయ్య ఇంతకాలానికి మనం ప్రశాంతంగా ఉండగలిగాం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడపగలుగుతున్నాం అనేటువంటి స్థితికి ఈ రాశి వారు చేరుకుంటారు. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఖర్చు మాత్రం ఎక్కువగానే ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. డబ్బు సమయానుకూలంగా వస్తుంది. అయ్యో మన దగ్గర డబ్బు లేదే ఎదుర పెద్ద కార్యక్రమం పెట్టుకున్నామని బాధపడని అవసరం లేదు. సమయానుకూలంగా ధనాన్ని ప్రసాదించేటువంటి శుక్రచంద్రులు ఇద్దరు మీ అందు ఉన్నారు. అందువల్ల అమ్మవారి యొక్క పాదాలు పట్టుకోవాలి. లలితా సహస్రనామం కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కానీ ఇటువంటి వాటిని పారాయణ చేస్తూ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు వెళ్ళగలిగితే ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలను మిథున రాశి వారు పొందగలుగుతారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ వారంలో కనబడడం లేదు, అంతా ప్రశాంతంగానే ఉండబోతూ ఉన్నది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశ్యాత్తు 6వ స్థానంలో ఉండేటువంటి బుధుడు లేదా కుజుడు అలాగే చంద్రుడు 3 గ్రహాలు షష్ఠ స్థానమందు స్థితిలో ఉండడం వల్ల ఆనందదాయకమైనటువంటి వాతావరణానికే ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అష్టమ శని యొక్క దోషం ఉన్నది, వ్యయగురుని యొక్క దోషం ఉన్నది. అయినప్పటికీ కూడా సప్తమ స్థాన స్థిత రవి కానీ శుక్రుడు కానీ కొంత కుటుంబపరమైనటువంటి వ్యవహారాల మీదే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారు తప్పితే ఉద్యోగ వ్యాపారాది విషయాలు, దూర ప్రాంత సంచారానికి సంబంధించిన విషయాలు, దేశాంతరవాసానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి సొంత ప్రాంతాలకి చేరుకోవడము, సొంత బంధువులతోటి సొంత మిత్రులతోటి కలయిక,
చాలా కాలం తర్వాత బంధుమిత్రులతోటి ఆప్యాయకరమైనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారులలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మెరుగుపడతాయి. పలానా లోన్ కావాలి లేదా పలానా అప్పు తీర్చాలి అనేటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలోనూ కూడా చక్కగా సఫలీకృతమైనటువంటి స్థితిని పొందుతారు. అలాగే ఆరోగ్యం సిద్ధిస్తుంది. షష్ఠస్థానమందు కుజుడు కానీ, షష్ఠమందు చంద్రుడు, షష్ఠమందు బుధుడు ముఖ్యంగా మనోదౌర్బల్యాన్ని నివారణ చేస్తారు. అలాగే బుధుడు ఎక్కడికి వెళ్ళినా దొరకనటువంటి సొల్యూషన్ని మీ దగ్గరికి రప్పిస్తాడు. ఏమంటే పలానా ఈ సమస్య కోసం చాలా కాలంగా తిరుగుతున్నాం, మాకు దీని సొల్యూషన్ దొరకలేదండి. ఇప్పుడు ఈ వారం వచ్చే వారాల్లో ఆ సొల్యూషనే మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. అప్పుడు ఆశ్చర్యపోతారు, మనం దీనికోసం ఎంతకాలం తిరిగామో ఇదే మన దగ్గరికి వచ్చింది అనేటువంటి విధంగా ఆశ్చర్యపోతారు. ఆ రకంగా ముందుకు సాగుతుంది. అలాగే ఈ గ్రహస్థితిలో భాగంగా శుభమూలకో వ్యయశ్చైవ, గురుడు ఎంతసేపు శుభమూలకమైన వ్యయాన్ని కలగజేస్తారు. పండగలకో లేకపోతేనేమో ట్రైన్ టికెట్లకో లేకపోతే తీర్థయాత్రలకో లేదా బంధువులకనో మిత్రులకనో వచ్చినటువంటి చుట్టాలకనో ఇటువంటి వారికి ధనాన్ని ఖర్చు చేసేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి ఉన్నాయి. జీవిత భాగస్వామి తాలూకు ప్రవర్తనలు కొద్దిగా ఇబ్బందిని కలిగిస్తాయి. అలాగే విచారే నవమే సప్తమ స్థానమందు రవిగ్రహం ఉండడం వల్ల సామంత జన విద్వేష అన్నారు. అంటే ఎవరినైతే మీరు నమ్ముకుని ముందుకు వెళుతున్నారో వారు కొంత ఇబ్బంది పెడతారు. ఆ విషయం పట్ల జాగ్రత్త వహించండి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే అష్టమరాహు యొక్క దోష నివారణ కోసమై ఎక్కువ సుబ్రహ్మణ్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశి వారికి లాభస్థానమందు గురుడు యోగిస్తూ ఉండడం, షష్ఠస్థానమందు 3 నెలల తర్వాత రవి యొక్క శుభ ఫలితం రావడం, అలాగే పంచమ స్థానమందు బుధుడు యోగించడం, చంద్రుని యొక్క బలం ఉండడం, వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల షష్ఠే రవౌ సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం అన్నది గ్రహస్థితి. అంటే అనుకున్నటువంటి పనులన్నీ అనుకున్నట్లు సజావుగా పూర్తయ్యేటువంటి స్థితిని ఈ గ్రహస్థితి కల్పిస్తుంది. యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం, ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని సాధించగలిగేటువంటి శక్తిని గురువు ప్రసాదిస్తున్నారు. అలాగే యత్న కార్యంచ సాధనం, పంచమ స్థానమందు బుధుడు బుద్ధిని ప్రచోదనం చేసి బుద్ధి కర్మానుసారిణి అన్నట్టు గొప్ప కర్మని చేయిస్తూ ఉన్నాడు. అలాగే మనోదౌర్బల్యాన్ని మానసికమైనటువంటి సమస్యల్ని అధిగమించడానికి చంద్రుడు పనిచేస్తున్నారు. అంటే మీ గురించి డెడికేటెడ్గా 4 గ్రహాలు పనిచేస్తూ ఉన్నప్పుడు చాలా ఆనందదాయకమైనటువంటి వాతావరణమే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆర్థికమైన లోటు ఎక్కడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. షష్ఠ రవి ఇంకా ఏదైనా లోటుపాట్లు ఉంటే ఆయనే డబ్బు మీకు అభయంగా చక్కగా మీకు పలానా పని చేయాలి, డబ్బు దొరుకుతుంది, పలానా చోటకి వెళ్ళాలి, టికెట్లు తీసుకోవాలి, దొరుకుతాయి, పలానా బాధ్యత ఉన్నది నెరవేర్చడానికి రవి ఉపయోగపడతారు. యత్ర కార్యార్థ సాధనం, ఇంకా మొదలు పెట్టినటువంటి పని ఆగే ప్రసక్తి లేదన్నమాట సింహరాశి వారికి. అలాగే పంచమ స్థానమందు కుజుడు బద్ధకానికి కారణమవుతారు. కొంత ఆ బద్ధకాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళాలి. రవి ఒక పనిని చేయడానికి ఎంత సింహరాశి వారిని ప్రోత్సహిస్తున్నారో శనేశ్వరుడు నానా కార్య విరోధస్య క్వైట్ కాంట్రా అన్నమాట. పగలు రాత్రి ఎలాగ వ్యతిరేక పదాలు, అలాగే శనేశ్వరుడు రవి ఇచ్చేటువంటి ఫలితాలు పూర్తి వ్యతిరేకం. షష్ఠరవి అష్టమ శనేశ్వరుడు. కాబట్టి ఇక్కడ 2 భీకరమైన పోరు జరుగుతుంది. మనం ఏం చేయాలి? మానవ ప్రయత్నం చేయాలి. బద్ధకాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళగలిగితే సింహరాశి వారికి అన్ని మంచి రోజులే ఉన్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు, ఆరోగ్య సమస్యలు కనబడ్డంలా. రవి షష్ఠ స్థానంలో ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహం. కానీ ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది స్త్రీల వల్ల సమస్యలు. ముఖ్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారందరూ ఈ వారంలో తెలుపు బట్టలు వేసుకుంటారు. మీరు ఇది గమనించండి. తెల్ల బట్టలు వేసుకున్నటువంటి వాడి వల్ల ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. అదేదో సినిమాలో చెప్పినట్టు చెప్తున్నాను అనుకోకుండా, ఎందుకంటే అక్కడ కారణం ఉన్నది, అది మీకు అనుభవించేటువంటి వాళ్ళకి తెలుస్తుంది. కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సింహరాశి వారు ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాలన్నీ సానుకూలంగా ఉన్నాయి. మీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ వారంలో పొందడానికే ఎక్కువ గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. శ్వేతార్క గణపతి అంటారు.
తెల్లగా ఉండేటువంటి గణపతి, ఆయన ఆరాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. షష్ఠ స్థానమందు రాహువు యోగిస్తూ ఉన్నారు, చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు, పంచమ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, తృతీయ స్థానమందు చంద్రుడు బలంగా ఉన్నారు. అర్ధాష్టమ రవి యొక్క దోషం పోయినది. అంటే ఎన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయో మీరు గమనించండి. ప్రత్యేకించి అర్ధాష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినటువంటి మాత్రం చేతనే ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగుతాయి, కుటుంబ సంబంధమైనటువంటి దోషాలు తొలగుతాయి, విద్యా సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే మానసిక ప్రశాంతత వస్తుంది. అమ్మయ్య మన ఇంట్లో ఉండొచ్చురా బాబు, ఏంటో ఇంటికి వెళ్దా ఉంటే మనకేం ఇంటికి వెళ్ళ బుద్ధి కావట్లేదు, ఎంతసేపు రోడ్ల మీద తిరుగుతాడు, లేకపోతే మా ఆఫీసులో ఉంటారు, ఇంటికి వెళ్దా ఉంటే చిరాకు వేస్తుంది, లేదా ఇంటికి వెళ్దా ఉంటే భయం వేస్తూ ఉంటుంది. ఆ రకమైనటువంటి పరిస్థితుల్ని మార్చి అమ్మయ్య మన ఇంటికి వెళ్ళాలి, లేదా గమ్మును వెళ్ళాలి అనేటువంటి విధానంలో ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. అయితే కొంత మానసిక భయానికి అవకాశం ఉంటుంది ఈ వారంలో. ఎందుకంటే భాగ్యహాని భయం క్రూర అన్నారు. అర్ధాష్టమ కుజుడు ఉన్నప్పుడు చతుర్థ స్థానం అనేటువంటిది విద్య, ఉద్యోగ, కుటుంబ, వివాహ సంబంధమైనటువంటి స్థానాల్లో కూడా దీన్ని ప్రధానంగా చూస్తారు. మరి చతుర్థ స్థానమందు కుజుడు ఉండడం భూపరమైనటువంటి సమస్యల్ని తీసుకువస్తాడు. ఇల్లు అమ్ముదామన్నా, కొనుక్కుందామన్నా, ఇల్లు అద్దెకి కావాలి అన్నా, స్థలం అమ్ముదామన్నా, స్థలం కొనుక్కోవాలి అన్నా ఆ పనుల్లో విపరీతమైనటువంటి జాప్యాన్ని కలగజేస్తారు. అలాగే దూరత్ర ప్రయాణాలు, పోలే మనం పండగలకి ఇంటికి వెళ్దాము, పండగలకి ఇంకో చోటుకి వెళ్దాం అనుకున్నటువంటి వాటిల్లో మార్పుని కలగజేస్తారు. అంటే ఈ వాళ్ళకి వెళ్ళాలి కానీ వాళ్ళ కుదరదు, ఇంకో రోజు వెళ్తారు, లేదా అసలు మొత్తానికి కుదరకుండా ఉంటుంది. దేశాంతరవాసం చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వడు ఈ గ్రహస్థితి, ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రయాణాలు చేసేటువంటి వారు మాత్రం కొంచెం అప్రమత్తతతో ఉండాలి. జాగ్రత్త కాదు, అప్రమత్తత. అప్పటి వరకు వస్తాడు, ఏదో మర్చిపోతాడు, దానివల్ల ప్రయాణం క్యాన్సిల్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల అటువంటివి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతోటి మాట పెరుగుతూ ఉన్నప్పుడు తగ్గించుకోవాలి, ఎందుకంటే ఇక్కడ కుటుంబ స్థానం కొంత దెబ్బతింది కాబట్టి. అలాగే ప్రత్యేకించి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేస్తూ ఉండాలి ఈ వారంలో. కన్యారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సప్తమ స్థానస్థిత శనేశ్వరుడు, అర్ధాష్టమ కుజుని యొక్క దోష పరిహారం కోసమై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ప్రత్యేకించి ఆంజనేయ స్వామి సింధూరాన్ని ప్రతిరోజు ధారణ చేయండి. సింధూరాన్ని తమలపాకుకి రాసి చక్కగా ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి తృతీయ స్థానమందు కుజుడు యోగిస్తున్నారు, చతుర్థ స్థానమందు శుక్రుడు యోగిస్తున్నారు, షష్ఠ స్థానమందు శని యోగిస్తున్నారు, భాగ్యస్థానమందు గురుడు యోగిస్తున్నారు, జన్మరాశి యందు చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో చక్కటి అనుకూలతని సూచిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గురుబలం ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తూ, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని ఆయన ప్రసాదిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. మానసికమైనటువంటి పరిపక్వతకి కారణమవుతాడు. ఏదైనా ఒక చిన్న నెగిటివ్ పాయింట్ వచ్చిందనుకోండి, దాన్ని పట్టుకుని ఇదవ్వకుండా ధైర్యంగా ముందడుగు వేసేటువంటి స్థితికి కారణమవుతాడు. ఇందులో కుజుడు కూడా అటువంటి పాత్రను పోషిస్తున్నారు. మీకు ఆర్థిక ప్రగతిని ఇస్తూ మనో దౌర్బల్యాన్ని, మానసికమైనటువంటి వ్యధని దూరం చేస్తూ కుజుడు చక్కగా మీకు ఫలితాలను ఇస్తున్నారు. అలాగే శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషో, ధనమున్నతి, జన్మ రాశిగత చంద్రుని యొక్క సంచారము, షష్ఠ స్థాన స్థిత శనేశ్వరుని యొక్క సంచారము, ఈ గ్రహస్థితి ఏం చేస్తుంది? శరీర సౌఖ్యం, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. అలాగే పంక్తి భోజనాలు చేయడానికి, అంటే బంధువుల ఇళ్లలోనో లేదా మీరే బంధువులను పిలిచేదైనా బంతి భోజనాలు అంటారు చూసారా, అలా ఆ బంతి భోజనాలు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ గ్రహస్థితి. అలాగే బంధుమిత్రులతోటి సొంత ప్రాంతాలకి వెళ్ళి మాట్లాడగలుగుతారు, బంధువుల్ని కలుసుకోగలుగుతారు, మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు, ఆర్థిక పరిపుష్టిని పొందగలుగుతారు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు బాగున్నాయి. ముఖ్యంగా బంధువులతోటి చాలా కాలంగా శత్రువులుగా ఉన్నటువంటి వారు మిత్రులుగా మారుతూ ఉంటారు.
వారితోటి కూడా మీరు అతి చనువుగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇలా మానసిక సమస్యలు లేదా ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గుముఖం పట్టి కుటుంబపరమైనటువంటి విషయాలలో కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలతను తీసుకువస్తూ ఉన్నది. కాబట్టి ఎటు చూసినా కన్యారాశి వారికి ఈ 5 గ్రహాల తాలూకు అనుకూలతలు చాలా అదృష్టాన్ని ఇస్తూ ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ రాశి వారు ప్రత్యేకించి శ్రీరామచంద్రమూర్తుల వారిని ఎక్కువ ఆరాధన చేయాలి. రామరక్షా స్తోత్రం, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని కనుక పారాయణ చేయగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారం చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి 2వ స్థానమందు బుధుడు, తృతీయ స్థానమందు రవి, అలాగే చంద్రుని యొక్క బలం ప్రధానంగా 3 గ్రహాలు యోగిస్తూ ఉన్నప్పుడు మంచి గ్రహస్థితిలే ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నది శాస్త్రం. రవి యొక్క మార్పు తర్వాత మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. అలాగే జీవితంలో మనం ఫలానాది సాధించాలి అనేటువంటిది తపన ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే బంధుమిత్రుల యందు సరైనటువంటి గౌరవాన్ని పొందగలుగుతారు. సొంత ప్రాంతాలకి, సొంత బంధువుల దగ్గరికి వెళ్ళగలుగుతారు. ఎక్కడైతే మానసిక ప్రశాంతతను మీరు పొందగలుగుతారో అటువంటి ప్రాంతానికి వెళ్ళగలుగుతారు. మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది. పంక్తి భోజనాలు చేయగలుగుతారు. సహపంక్తి భోజనాలు అంటారు, అటువంటివి చేయగలుగుతారు. శుభ కార్యక్రమాల గురించి మాట్లాడగలుగుతారు. అలాగే ఆయుర్దాయానికి సంబంధించినటువంటి విషయాలలో ఎక్కడైనా కొద్దిపాటి భయం, అంటే మనకి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వస్తుందేమో అనేటువంటి భయం వేసినప్పుడు దాన్ని అధిగమించగలుగుతారు. ముఖ్యంగా ఈ గ్రహస్థితి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నది. అయితే ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మాత్రం కొంచెం మార్పు లేకుండా ఉండొచ్చు. గతంలో నిష్ఫలం కృషి వాణిజ్యాన్నం, అంటే ఏ పని చేసినా ఫలితం రాదు అని నిష్కర్షగా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రవి యొక్క మార్పు ద్వారా మీరు ప్రయత్నం చేస్తే పనులు ముందుకు అవుతాయి. ఇంకా ధనస్థానమందు కుజుడు ఉన్నప్పటికీ కూడా రవి యొక్క బలం చేతనే కొంత సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే భూపరమైనటువంటి లావాదేవీలు ముందుకు వెళ్ళడం, అలాగే ఇల్లు అమ్మకాలు కొనుగోలు, స్థలము పొలము ఇటువంటి అమ్మకాలు కొనుగోలు చాలా స్పీడప్ అవుతూ ఉంటాయి. అలాగే చతుర్థ స్థానమందు ఉండేటువంటి గ్రహం కొంత బుద్ధి చాంచల్యాన్ని కలిగిస్తుంది. అంటే ఏ సమయానికి ఏ నిర్ణయాన్ని తీసుకోవాలి అనేటువంటి స్థితిని కొంచెం అది అటు ఇటుగా రాహు వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. సమయానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం ఇది కొంత మిమ్మల్ని మానసికంగా ఇబ్బందులు పెడుతుంది. అయ్యో ఆ పని మనం చేసి ఉండాలి, అనవసరంగా వదిలేసామనేటువంటి భావన. అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు మధ్యస్థంగానే గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు, సంతాన సంబంధమైనటువంటి విషయాలు మెరుగ్గానే గోచరిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఎక్కువగా రాహు యొక్క దోష నివారణ కోసమై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ప్రత్యేకించి గురుబలం ఉన్నది, శుక్రబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. జన్మ రాశి యందు ఉండేటువంటి రవి మారి 2వ స్థానంలోకి వెళ్ళడం దేహార్థి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం, అంటే శారీరక శ్రమని కొంత తగ్గిస్తాడు. అలాగే కుజుడు జన్మరాశి యందు స్థితిలో ఉన్నప్పుడు జ్వరం ఖడ్గవర్ణం చైవ భార్య బంధు విరోధ కృత్ అన్నాడు. అంటే ధనురాశి వారికి ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల్లో కుటుంబపరమైనటువంటి విషయాలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది వీరి యొక్క తల్లిదండ్రులైనా, పిల్లలైనా, లేదా జీవిత భాగస్వామి అయినా, లేకపోతే ఎవరైనా ఈ బ్లడ్ రిలేషన్ వాళ్ళతోటి కొంత సమస్యలు వస్తాయి. సమస్యలు అంటే ఏదైనా వాళ్ళకి బాగా లేకపోవడమో, లేదా వాళ్ళు ఏదైనా సఫర్ అవుతూ ఉండడమో, మీరు ఏదైనా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. అర్ధాష్టమ శని యొక్క స్థితి ఉన్నప్పుడు వాతశూలం మనక్లేశం భయం స్వస్థాన హానికృత్, కుటుంబ సభ్యుల పరిస్థితులు ఇలా ఉండడం వల్ల అసలు భయం స్వస్థాన హానికృత్, ఇంట్లో ఉండలేకపోతాడు. మన ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తూ ఉండడం, అసలు ఇంటికి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ రాకపోతూ ఉండడం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉండడం, లేదా వేరే
పుణ్యక్షేత్రాలకో తీర్థక్షేత్రాలకో ఇంకొకటో వెళ్ళాలనిపిస్తూ ఉండడం, అలాగే కానీ ఇంటికి వెళదామని మాత్రం అనిపించదు. ఇది ఈ గ్రహస్థితి యొక్క ఫలితము. అలాగే కోపం పెరిగిపోతూ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా తీసుకునేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి శక్తి, నిర్ణయాలు తీసుకునేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి శక్తి లోపిస్తూ ఉంటుంది. అందువల్ల ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ప్రత్యేకించి ఎవరి సలహా సూచనలైనా సరే పాటించేటప్పుడు వారు ఎటువంటి వారు, గతంలో వారు మీకు ఎలాంటి సలహా ఇచ్చారు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కావాలని కొంతమంది మిమ్మల్ని పక్కదోవ పట్టించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుధుడు జన్మరాశిగతుడై ఉన్నప్పుడు బుద్ధి చాంచల్యం ఏర్పడుతుంది. మనకి అవకాశం లేక పక్కవారి యొక్క సలహాను తీసుకోవడం, ఇది చాలా వరకు ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో వదిలివేయవలసినటువంటి విషయం. కానీ ఒకవేళ తప్పక నిర్ణయం తీసుకున్నప్పుడు వారిని అడిగినప్పుడు వాళ్ళు ఎటువంటి వాళ్ళు అన్నది గుర్తుపెట్టుకోండి. ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ గోచార పరిస్థితుల్లో ప్రత్యేకించి 2వ స్థానమందు శుక్రుడు ఉండడం వల్ల ఆర్థిక లాభాన్ని ఆయన కలిగిస్తారు. ప్రత్యేకించి శుభమూలకంగా ధనాన్ని ఖర్చు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తారు. అయితే ఇక్కడ ధనురాశి వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశిగతే రవవు అన్నారు. 2వ స్థానమందు రవి ఉన్నప్పుడు ఏ పని చేసినా దానికి ఫలితం రాదు. అందువల్ల జాగ్రత్తగా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ పనికి ఎంత శ్రమ పడాలో అంతే పడుతూ ఉండాలి. అధికమైన శ్రమ వల్ల అధిక ఫలితం రాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఈ రాశి వారు ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి శుక్రుడు జన్మ రాశి యందు యోగిస్తూ ఉన్నారు. శనేశ్వరుని యొక్క బలం ఉన్నది. దశమం లగాయితూ చంద్రుని యొక్క బలం, ఇది ప్రధానమైనటువంటి విషయం. 5 రోజుల పాటు పూర్తి స్థాయిలో చంద్రబలాన్ని పొందగలగడం అనేటువంటిది మామూలు విషయం కాదు. దశమస్తో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం మనది శాస్త్రం. కొన్ని స్థానాల్లో చంద్రుడు ఎంత పట్టుబడితే అంత పట్టుకు తగ్గట్టుగా ఫలితాన్ని ఇస్తాడు. ఈ వారం మకర రాశి వారు ఏదనుకుంటే ఆ ఫలితాన్ని ఇస్తాడు. ముఖ్యంగా వారం ప్రారంభంలో అయితూ వారం మధ్య వరకు, అంటే దాదాపుగా బుధ గురువారాల వరకు చంద్రుని యొక్క సంచారం పరిపూర్ణంగా వీరికి యోగిస్తూ ఉన్నది. ఇది అద్భుతమైనటువంటి సమయము. అందువల్ల యథామాత సుతాన్ రక్షే తథా రక్షతి చంద్రమాహ. తల్లి తన పిల్లల్ని ఎలా రక్షిస్తుందో మకర రాశి వారిని చంద్రుడు అలా రక్షిస్తారు. ఇది చంద్రబలము. కాబట్టి మనో దౌర్బల్యాన్ని దూరం చేస్తూ, మానసిక సమస్యల్ని దూరం చేస్తూ, ఆర్థికాభివృద్ధిని కలగజేస్తూ, ఆరోగ్యాన్ని కలగజేస్తూ చక్కగా ముందుకు సాగేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మీకు అవకాశాన్ని ఇస్తుంది. అలాగే శనేశ్వరుడు 3వ భావమందు గొప్ప పట్టుదలని, ఆధ్యాత్మిక శక్తిని, అలాగే ధైర్యాన్ని, మరీ ముఖ్యంగా కష్టపడేటువంటి తత్వాన్ని ఇస్తాడు. సులభంగా కూర్చోకుండా, బద్ధకంతో కూర్చోకుండా ఎదరికి వెళ్ళేటువంటి పరిస్థితులకు అవకాశాన్ని కల్పిస్తాడు. అలాగే రాహు 2వ స్థానమందు యోగాన్ని కలిగిస్తారు. కాబట్టి ఇక్కడ ఈ వారంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. ఉన్నదల్లా కొంత బద్ధకాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళగలిగితే చక్కగా శనేశ్వరుని యొక్క ప్రేరణ వల్ల మీకు డబ్బు వస్తుంది. అందువల్ల చూడండి, మకర రాశిలో ఈ వారంలో ఎక్కువ లాభపడేటువంటి వారు ఐరన్ వ్యాపారస్తులు, ఆయిల్ వ్యాపారస్తులు, నువ్వుల వ్యాపారస్తులు, లేదా నల్లటి మట్టి పండించేటువంటి వారు, పొగాకు, తేయాకు లేదా నల్లటి పంటలు వేసేటువంటి వారు, వీరిలో ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి స్థితిగతుల వల్ల ఇందాక చెప్పుకున్నట్టు శుభ కార్యక్రమాలు జరుగుతాయి, లేదా వాటికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతూ ఉంటాయి. అలాగే వాహనాల కొనుగోలు, వస్త్రములు లేదా ఆభరణములు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల తాలూకు కొనుగోలు, అమ్మకాలు, ఇటువంటి విషయాలు చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి. సొంత ప్రాంతాలకు చేరుకోగలుగుతారు, సొంత బంధువులతోటి మాట్లాడగలుగుతారు. ఏ ప్రాంతానికి వెళ్ళడం వల్ల మీకు మానసిక ప్రశాంతత వస్తుందో అటువంటి ప్రాంతానికి వెళ్ళగలుగుతారు. కాబట్టి ఈ వారంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ రాశి వారు ఆదిత్య హృదయాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండాలి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి లాభస్థానమందు బుధ కుజులు యోగిస్తూ ఉండడం,
అలాగే గురుబలం ఉండడం, చంద్రుని యొక్క స్థితి బలంగా ఉండడం లాంటి విషయాలు ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా కొన్ని గ్రహాలు ప్రతికూలంగా పనిచేస్తూ ఉన్నాయి. వ్యయస్థానస్థిత శుక్రుడు, వ్యయ రవి, జన్మరాహువు, 2వ స్థానమందు ఉన్నటువంటి ఏలినాటి శని. ఇక్కడ గమనించండి, 4 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు బ్యాలెన్స్డ్ పొజిషనే వస్తుంది. ఎందుకంటే దీర్ఘ సంచార గ్రహాల్లో గురుడు అనుకూలిస్తే శని ప్రతికూలం, కుజుడు అనుకూలిస్తే రవి ప్రతికూలం, బుధుడు అనుకూలిస్తే శుక్రుడు ప్రతికూలం. ఇలా ఆల్మోస్ట్ అన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల ఏది అంత గొప్పగా ఉండదు, ఏది అంత ఇబ్బందికరంగానూ ఉండదు. కుంభరాశి వారికి మధ్యస్థంగా సాగుతుంది. ఉదాహరణకి 100 రూపాయలు వచ్చాయనుకోండి, 100 రూపాయలకి 101 రూపాయి ఖర్చు అవుతుంది. 1 రూపాయి వెతుక్కోవడం అన్నది పెద్ద కష్టం కాదు. ఇక్కడ ఏమిటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఏది మిగలదు, వచ్చిందంతా అయిపోతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ వారంలో ప్రధానంగా ఏంటి అంటే స్వస్థాన నాశనం చేయవహ, ఉన్న ప్రాంతాన్ని దాటి వేరే ప్రాంతానికి వెళ్తారు. అది కూడా మంచిగానే. వ్యయంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏ పండక్కో, ఏ ఫంక్షన్కో, లేకపోతే ఏ బంధువుల ఇళ్లకో ఇలా స్థానభ్రంశం జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబం కోసమని, బంధుమిత్రుల కోసమని ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అది కూడా ఈ పండగ రిలేటెడ్గానే మీరు, ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు, ఖర్చు కనబడుతోంది, శుభమూలకంగానూ కనబడుతుంది. అది 2 రకాలుగా ఉన్నప్పుడు దాన్ని పాజిటివ్గానే మనం ఆపాదించుకోవాలి. అంతేకాకుండా ఆంతరంగిక వ్యవహారాలు మాత్రం బట్టబయలవుతూ ఉంటాయి. ఈ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. బాగా రహస్యంగా దాచుకున్నటువంటి విషయము ఇంకొకరికి తెలుస్తుంది. అది కొంత మీకు బాధని కలగజేస్తుంది. అలాగే ఏదైతే మీరు ఎన్ని పోయినా పర్వాలేదు, ఇది ఒక్కటి మాత్రం మన దగ్గర ఉండాలి అని అనుకుంటారో ఆ ఒక్కదాని గురించినటువంటి చింత ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తులు ఉంటారో వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి ఈ వారంలో మీరు గుర్తుపెట్టుకోండి, నీలము రంగు వేసుకొని ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వారికి దూరంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో ప్రత్యేకించి కుంభరాశి వారి అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారము. చాలా కాలం తర్వాత అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ప్రత్యేకించి రవి బలం, శుక్రబలం, చంద్రబలం ప్రధానంగా ఉండడం అనేటువంటిది ఒక గొప్ప విషయంగానే చెప్పవచ్చును. కారణం, లాభస్థానమందు రవి గొప్ప ఫలితాన్ని, అర్ధంచ స్వకులాచార గృహలాభస్సు భోజనం అన్నారు. అంటే దూరతర ప్రయాణాలకి, దేశాంతర వాసాలకి, సొంత ప్రాంతాలు చేరుకోవడానికి, సొంత బంధువులతోటి మాట్లాడుకోవడానికి, అమ్మో వీసా ప్రాబ్లము, లేకపోతేనేమో నాకు ఇంకో సమస్య ఉంది, పండక్కి రాగలనో లేదో అని గతంలో ఏదో బాధపడుతూ ఉండేటువంటి వారికి సడన్గా అవకాశం వచ్చి ఇండియా వస్తారు, ఇండియా నుండి అటుపక్కకి వెళతారు, మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు, ఆనందంగా ఉండగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగపరంగా అభివృద్ధిని సూచిస్తోంది. ఏటీఏడిఏలు పెరగడమో, లేకపోతేనేమో ఏదైనా ప్రమోషన్ రావడమో, లేదా ఏదైనా మీకు ఏదైనా గుర్తింపు లభించడమో, మరే ఇతరత్ర శాలరీ ఇంక్రిమెంట్, బోనస్ల రూపేణ డబ్బులు రావడమో, ఇటువంటివన్నీ మీనరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే శుభ కార్యక్రమాల గురించి ఆలోచించడం, వాటి తాలూకు విషయాలపై చర్చ జరగడం అనేటువంటిది కూడా ఈ వారంలో కనబడుతుంది. అలాగే ఆర్థిక లాభాన్ని, ఎప్పుడో మీ దగ్గర అప్పుగా తీసుకున్నటువంటి వాడు, ఒరే నువ్వు ఆ రోజు ఎంత డబ్బు ఇచ్చావు, నేను అంత ఇవ్వలేను, కొంత ఇస్తానని ఇస్తాడు. అంటే అంత డబ్బు రాకపోయినా ఎంతో కొంత డబ్బు మీ చేతికి రావడాన్ని కూడా గమనించవచ్చును. కాబట్టి ఈ వారంలో కొంత మీకు ఆశ్చర్యాన్ని, ఏంటి మన గ్రహస్థితి ఎంత బాగుందా అనేటువంటి విధంగా కొంత ఆనందదాయకమైనటువంటి సమయం ఉంటుంది. అది ఈ వారం వరకు ఉన్నది, చక్కగా దాన్ని అనుభవించండి. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే బద్ధకము, కోపము, అలాగే కాలాన్ని అతిక్రమించి చేసేటువంటి పనులు, ఇటువంటి వాటిని మీరు తగ్గించుకోగలిగి క్రమశిక్షణతో ఉండగలిగితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే ఎరుపు రంగు వస్త్రాలు వేసుకున్నటువంటి వారితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల మీకు ఈ వారంలో ఇబ్బందులు వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరిన్ని శుభ ఫలితాలు పొందడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.